రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళల మీద దాడులు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ కాస్త హత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిందని ధ్వజమెత్తారు. పొంగనూరులో అసీం అనే చిన్నారి అదృశ్యమై హత్య చేయబడిందని, సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మిగిలిన ప్రాంతాలలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి ఎందుకు పరామర్శకు వెళ్లటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. పొంగనూరులో మొన్న ఆదివారం అస్ఫియా అంజుమ్ అనే ఒక ముస్లిం బాలిక 7 సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టుకోలేకపోయారు. ఆ పాపని వెతికి పట్టలేకపోయారు. బుధవారం అయ్యేసరికి ఈమె మృతదేహం అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దొరికింది. ఎంత దారుణమైన సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొనుంది. రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మనం వినే పరిస్థితి. ముక్కు పచ్చలారని చిన్నారులు, 7 సంవత్సరాల పాప. అసలు ఆ పాపని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమా? మరి ఇంత సంఘటన జరిగింది. ఈరోజు 5వ తేదీ. కనీసం ఆమెను చంపిన వాళ్ళని ఈ రోజుకి పట్టుకోలేదు. కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు శరీరం మీద గాయాలు ఉన్నాయి, రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేవని చెప్పేస్తున్నారు. అంటే ఈ కేసుని నీరు కార్చడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది. సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా? గత 4 నెలల చూస్తుంటే రోజుకొక సంఘటన, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం. ఎంత దారుణం! 9 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ముక్కలు చేసి కృష్ణానదిలో పడేశారు. ఆ తల్లిదండ్రులు హృదయ వేదన చూడలేకపోయాం. కనీసం హోమ్ మినిస్టర్ కానీ, డీజీపీ గారు కానీ, సీఎం గారు కానీ ఎవరూ పరామర్శకు వెళ్ళలేదు. అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం, వాళ్ళ ప్రాణాలంటే ఎంత చులకన భావం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతుంది, అలాగే కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడుతుంది తప్ప ఇలా ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలనే విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితి మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మదనపల్లిలో పేపర్స్ దగ్ధమైనప్పుడు పాత గవర్నమెంట్లో వ్యక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో అంత హడావుడిగా డీజీపీ గారిని, సిఐడి చీఫ్ని పంపించారు. మరి ఇంతమంది ఆడవాళ్ళ చనిపోతూ ఉన్నారు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో 2 ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ గారి అనుచరులే కొట్టారు. కొడితే తిరిగి ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారు. హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గంలో మనం చూసాం. యలమంచిలిలో రాంబిలి మండలంలో ఆ దర్శిని అనే అమ్మాయికి ఎంత దారుణంగా ఆ సురేష్ అనే అబ్బాయి హత్య చేశాడు. పక్కనే ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పలేదు, ఒక ఆర్థిక భరోసా ఇవ్వలేదు. కనీసం పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబం తమంతట తాము భరించే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది.